హనుమాన్ దగ్గర్నుంచి శనిదేవుడు ఎందుకు పారిపోయాడో తెలుసా? ఒకానొక సమయంలో హనుమంతుడికి శనికాలం వచ్చింది. అది శ్రీరాముడి కోసం రామసేతు నిర్మాణం జరుగుతున్న సమయం. ఆ సమయంలో శనీశ్వరుడు అక్కడికి వచ్చాడు. శనిదేవుడన్నాడు, హనుమా, నీపై నా ప్రభావం చూపే సమయం వచ్చింది. హనుమంతుడు నవ్వుతూ అన్నాడు, నేనిప్పుడు రామకార్యంలో ఉన్నాను, నాకు సమయం లేదు. శని తన కర్తవ్యాన్ని చెప్పాడు, ఇది నా ధర్మం, తప్పదు. అప్పుడు హనుమన్నాడు, సరే, అయితే కొంచెం సమయం మాత్రమే. శని మొదట 7.5 సంవత్సరాలు అన్నాడు. హనుమ ఒప్పుకోలేదు. అది తగ్గుతూ చివరకు 7 క్షణాలకు చేరింది. శని అడిగాడు, నేను నీ కాళ్ళలో ఉండనా? హనుమ, వద్దు, నేను పరిగెత్తాలి. చేతుల్లో ఉండనా? వద్దు, నేను రాళ్ళు మోయాలి. హృదయంలో ఉండనా? అక్కడ శ్రీరాముడున్నాడు. చివరకు శని హనుమ శిరస్సుపై కూర్చున్నాడు. హనుమ పెద్ద పెద్ద బండరాళ్లను తన తలపై మోస్తూ సముద్రంలో వేయడం మొదలుపెట్టాడు. ఆ బండరాళ్ల బరువును తట్టుకోలేక శని గిలగిలలాడిపోయాడు. ఇంకా భరించలేక తల నుండి దూకి పారిపోయాడు. పారిపోతూ శని అన్నాడు, హనుమా, నీవు మహాబలవంతుడు, నీ భక్తులను నేను పీడించను, వారిపై నా ప్రభావం తగ్గుతుంది. కమెంట్లో జై హనుమాన్ అని టైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి.